అయ్యగారు, ఇంతకు ముందు నేను పనిచేసే చోట పులి వచ్చింది. అయ్యగారు, ఏంది అయ్యగారు నిలబడ్డారు? ఏం లేదు చెప్పు చెప్పు చెప్పు. అప్పులు వచ్చిందా? అమ్మాయి గారు తుర్రని పడిపోయారు. మరి నువ్వు? నేను పులికి ఎదురెళ్ళాను. ఇలా పిటికలు బిగించి ముక్కు మీద గుద్దితే బకెట్ రక్తం కారింది. నా కాలు ఎదుర్కొంది. దాని తోక పట్టుకొని గర్ర 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 తిప్పి విసిరితే అబ్బా మా ఊరు చెరులో పడింది. అయ్యగారు 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 అయ్యగారు, చూసారు నాకు ఎంత ధైర్యం ఉందో? అయితే నీకు ధైర్యం ఉన్నట్లా? అవును అయ్యగారు, నాకు చాలా ధైర్యం ఉంది. పులిన తోక పట్టుకొని గర్ర గర్ర తిప్పి మా ఊరు చెరులోకి విసిరినా. ఈ మనుషుల లెక్క చిటుకునేలతో లేపేస్తా. అవునా, సరే ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అన్నా, వాడు సిటికినేలతో లేపెత్తాడంట. వాడేనన్నా. ఏంట్రా నన్ను చిరునీళ్ళతో రేపేస్తావన్నావంట్రా? నేనా నిన్న చిరునీళ్ళతోనా? నా వల్ల కాదన్నా. ఇంకా వింతే ఏందన్న మాటలు? నన్నే కొట్టిస్తావారా? వీళ్ళేపేంట్రా? అరే పారిపోరా! నిన్ను వాళ్ళు ఏమి చేయలేదు కదరా? పులి ఏం చేయలేకపోయింది, ఈ పిల్ల బచ్చలు ఏం చేస్తారు? నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నా, చంపేస్తారంటే చాలా భయపడ్డారా? అయ్యగారు, ఈ ఊరు మొత్తం వచ్చినా నన్నేం చేయలేరు. ఎందుకో తెలుసా? మై నేమ్ ఈజ్ లప్పం, లప్పం గిరిగిరి.
సరేలే లపం పలం. అయ్యగారు మీకే ఆపదర్శనం నాకు చెప్పండి. పులితో పట్టుకొని విసినట్లు విసిరేస్తా.